ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ టూర్కు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు. సీఎం జగన్ కుటుంబం యూకే, స్విట్జర్లాండ్లో జూన్ 1 వరకు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు ముందే విదేశీ టూర్ ముగించుకొని తిరిగి రాష్ట్రానికి రానున్నారు సీఎం జగన్. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు విధించింది. వాటిని సడలించాలని జగన్ కోరారు. కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ పూర్తిగాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసింది. ఈ గ్యాప్లో ఆయన విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సీఎం జగన్ విదేశీ టూర్ అన్నది ఎన్ని రోజుల పాటు ఉండనుంది? అలాగే ఈ టూర్ కి సంబంధించి కోర్టు ఎటువంటి షరతులు విధించింది? హరీష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాత్రి 11 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబంతో సహా లండన్ వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ ఈరోజు మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన 3 దేశాల్లో పర్యటిస్తారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరు కూడా లండన్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో 2019 నుంచి కూడా ప్రతి ఏడాది ఒకసారి లండన్ వెళ్ళటం, కుమార్తెలతో గడపటం అనేది కుటుంబానికి ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎన్నికల హడావుడిలో ఉండటం, ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎన్నికల పూర్తవటం, ఫలితాలకు కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపల ఈ రోజు మొదలుకొని ఆయన మొత్తం జూన్ 1వ తేదీ వరకు కూడా యూకే వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. మొత్తం కుటుంబ సభ్యులతో సహా ఆ దేశాల్లో పర్యటిస్తారు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు రాత్రి బయలుదేరి వెళ్ళబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఆయన సిబిఐ కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. దీనికి సంబంధించి కూడా సిబిఐ కోర్టు ప్రతి ఏడాది కూడా యథావిధిగా అనుమతి ఇస్తా ఉంది. కొన్ని షరతులతో కూడిన అనుమతి లభిస్తా ఉంది. ఈసారి కూడా ఈ రోజు 17వ తేదీ మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన విదేశాలకు వెళ్లి రావచ్చు అనేటటువంటి కోర్టు అనుమతితో ఆయన బయలుదేరుతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈలోగా కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యం. ఈ సమయంలాగా కుమార్తెలిద్దరు కూడా లండన్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కలవటం, అక్కడ వారితో గడపటం, మొత్తం మీద కొంత రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారికంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైన అధికార పర్యటనలు కానీ అధికారిక కార్యక్రమాలు కానీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రిలాక్స్ అవ్వడం కోసమని లండన్ వెళ్తా ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన 3 దేశాల్లో పర్యటించే అవకాశం ఉంది. థాంక్యూ జయరాజ్.